నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. పరారీలో ప్రకాష్ రాజ్. ఎస్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళబోతున్న షో. ఈరోజు మనం చూసుకుంటే మావోయిస్ట్ భావజాలాలు లేకపోతే నక్సల్ భావజాలాలను ప్రచారం చేస్తే ఉపా కేసు నమోదైంది ప్రశ్న రావణ్ పైన. ఆ ఉపా కేసు కాకుండా మనం చూసుకుంటే వీళ్ళ పైన 102 కేసులు పవన్ కళ్యాణ్ గారిని ఇతను తిట్టిన వ్యాఖ్యల పైన జన సైనికులు అవనండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనండి, ప్రతి ఒక్కళ్ళు కేసులు ఫైల్ చేశారు. దెబ్బకి అతని పైన లాస్ట్ అల్టిమేటంగా ఉపా కేసు ఫైల్ అయింది. అతన్ని పోలీస్ కస్టడీ కావాలని చెప్పి ఈరోజు కోర్టులో పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయనున్నారు. ఎందుకంటే అతని ఫోన్లో చాలా రచ్చరంబోల మెటీరియల్ ఉందంటండి. ఈ రచ్చరంబోల మెటీరియల్లో ప్రకాష్ రాజ్ది చాలా ప్రధానమైన రోల్ ఉంటుంది. ఇప్పుడు రచ్చరంబోల మెటీరియల్ అంటే ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే ముందుగా ఈ రచ్చరంబోల మెటీరియల్లో లీక్ అయిన రాసలీలలు, ఈ లీక్ అయిన రాసలీలని పక్కన పెడితే అందరం చూసాం. అది వాళ్ళ భార్య వచ్చి అది ఏ వీడియో ఉంటుంది ఏమో, ఓకే ఫైన్, బెనిఫిట్ ఆఫ్ డౌట్. ప్రాబ్లం ఉంటే రాసలీలకి ఆవిడకు ఉండాలి, మనందరికి ఎందుకు, అది లైట్గా వదిలేద్దాం. ఇది కాకుండా ప్రకాష్ రాజ్ ఆడియో ఫైల్స్ రిలీజ్ అయినాయి. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను, అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి. ఇంకా ఇన్నుంటాయి. ఇన్ని వీళ్ళ రచ్చరంబోల మెటీరియల్ అంతా బయటకు వస్తే వెగట వస్తుందన్న లెవెల్లో ఉందంట సో కాల్డ్ ప్రశ్న రావణ్ ఫోన్లో. ఆబ్వియస్లీ ఫోన్ నన్ను తీసుకుంటారు కదండి. సో ఇక్కడ మన అందరం చూసినట్టయితే ప్రశ్న రావణ్ పైన సెక్షన్ 13, సెక్షన్ 39 ఎఫ్ఐఆర్లో ఇన్వోక్ చేశారు. ఎట్ ద సేమ్ టైం 147, 148, 152 సెక్షన్స్ దేశద్రోహం సెక్షన్లని ఇతని పైన ఇన్వోక్ అయినాయి. ఇది ఏ తక్కువగా తీసుకోకుండా ఈరోజు ప్రకాష్ రాజ్ ఉన్నాడు. గడిచిన 5 రోజుల నుంచి ప్రకాష్ రాజ్, నిన్న ఒక్కరోజు వదిలేయండి, పరారీ వస్తున్న స్టేట్మెంట్కి వదిలేయండి, కానీ దాని ముందు వరకు ప్రశ్న రావణ్ గురించి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి రెచ్చిపోయి రోజు వీడియోలు పెట్టాడు. మచ్చుకి ఒక 10 సెకండ్ లేని ఎడిటర్. అవును, ఈ ఆడియో లీకులు మీకెలా దొరికింది? దీన్ని సోషల్ మీడియాలో లీక్ చేసింది ఎవరు? జస్ట్ ఆస్కింగ్. సో ఏంటండి అరెస్ట్ చేస్తారో అని చెప్పి బేస్ వాయిస్లో అడిగిన ప్రకాష్ రాజ్కి వణుకు పుట్టింది. కేవలం ప్రకాష్ రాజ్కి వణుకంటే కాదు, ఈ ప్రశ్న రావణ్ తీసుకున్న ఒక గొయ్యిలో ఈరోజు చాలా మంది పడబోతున్నారు. దాంట్లో వైసీపీ అవనండి, ఎవరెవరు దానికి డబ్బులు ఇచ్చి వచ్చుతారనే విషయం పైన వాళ్ళకు కూసాలు కదులుతాయి, కూసాలు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రకాష్ రాజ్ని చూసుకుంటే ఉమర్ ఖలీద్ ఫ్యాన్ నేను అన్నాడు. ఎయిటర్ అయింది ఇక్కడ. For wonderful people like Umar, jailing is like fermentation. He is brewing. ఇది మావోయిస్ట్ భావజాలాన్ని ప్రచారం చేయటమే. ఇది కాకుండా వన్ నేషన్, దాని తర్వాత ఏమన్నాడు, వన్ డైలాగ్ గెట్ లాస్ట్ అన్నాడు. దానిపైన No one nation, one religion, my dialogue get lost. ఎట్ ద సేమ్ టైం ఇతను రాముడి పైన హాయ్ ఐఎమ్ రామ ఫ్రమ్ నార్త్, హాయ్ ఐఎమ్ రావణ ఫ్రమ్ సౌత్ అని రాములు వారు దొంగతనం చేశారు పళ్ళని అని చెప్పి రెచ్చిపోయి ఇతను చేసిన వ్యాఖ్యలు ఎవరూ మర్చిపోలేరు. Shurpanakha and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. What is your name? Oh, I'm Rama from North. Yeah, I'm Ravana from South. Nice meeting you. ఇదంతా పక్కన పెడితే ఈ క్యాండిడేట్ ఈ ప్రశ్న రావణ్ వెనకమాల ఉండి కథ మొత్తం నడిపించాడని చెప్పి అందరికి అర్థమవుతుంది క్లియర్గా. అంటే ఇక్కడ ఒక యూట్యూబర్ అండి ప్రశ్న రావణ్, అతను బలిపసు, ఓ బోరుగడ్డ నీళ్ళు. ఈ క్యాండిడేట్ లిటరలీ బోరుగడ్డ నీళ్ళు చీకి వదిలేసిన తర్వాత పట్టించుకోరు. సో ప్రశ్న రావణ్ వెనకమాల ప్రకాష్ రాజ్ వెనకమాల ఎవరు? ఇది అసలు తేలాల్సిన మ్యాటర్. ఇక్కడ జస్ట్ ఉపా చట్టం ఓన్లీ ప్రశ్న రావణ్కి వర్తిస్తుందా? ఈ రోజు ప్రకాష్ రాజ్ ఒక్క సపోర్టింగ్ స్టేట్మెంట్ లేదు, పారిపోయాడు. ఎయిటర్ ఒకసారి ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్ షాట్స్ వేయండి. ఎప్పుడో మొన్న పెట్టాడు, తర్వాత అజాపజా లేదు, ఈ కేసు గురించి పట్టించుకోడు. ఉచ్చబోయటం వణుకు మొదలైంది ప్రకాష్ రాజ్కి. ఇంతకాలానికి మొట్టమొదటిసారి ఈ దరిద్రపు నోటికి తాళం పడింది. ఈ తాళం పడ్డానికి కారణం ఏంటి? ఉపా కేసు ఎవరిపైన నమోదైంది? అతని చెంచా ప్రశ్న రావణ్ పైన నమోదైంది. ఇది కాకుండా తులసి చందు అని ఇంకొక గ్రేట్ లీడర్ ఉంటుంది. గ్రేట్ అంటే ఆమెను మించిన తోపు నేను ఎక్కడ చూడలేదులేండి, మరి అదే అంటారు అందరూ. తులసి చందు కూడా తన వీడియోస్ కొన్నిటిని ఈరోజు సీరియస్లీ ప్రైవేట్ మోడ్లో పెట్టుకోవాల్సి వచ్చింది. భయం, ఒక రకమైన భయం. ఈ విషయాల్లో మేము ఎక్కడ ప్రోత్సహిస్తే మా పైన ఉపా కేసు పడుతుందని ఇంతకాలం ఈ భయం లేకే విచ్చలవిడిగా ప్రవర్తించారు కదా. ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎక్కడ కనపట్ల, పరారులో ఉన్నాడు. దేనికి పరారు, దేనికి భయం? జస్ట్ ఆస్కింగ్. ఎవరికి అర్థం కాదా భయం ఏంటనేది? UAPA నా పైన ఎక్కడ పడుతుందో అన్న భయం. ఇతని పైన నోటీసులు జారీ చేయడానికి రెడీగా ఉన్నారు.
ఏ కేసు అన్న విషయం పైన ఇంకా బయటకు రాలేదు తప్ప ఖచ్చితంగా ఇతనికి నోటీసులు అయితే జారీ అవుతాయి. భావజాలాలను ఎక్స్ప్రెస్ చేయటం, ప్రతి ఒక్క లైన్ని ఎడిట్ చేసుకోవటం, కాన్కాక్ట్ చేసి ఈరోజు మొదటి బలిపశువు కింద ఇక్కడ ప్రశ్న రావణి తోశారు. ఎవరు వాళ్ళ టీమ్ సైడ్ అడ్వకేట్స్ ఎవరు? నో బడీ షల్ కమ్. బోర్గడ్డ నీళ్ళు చూసాం కదా, కుట్టుతో వచ్చేవాడు. అదే రీతిలో ఇతని పరిస్థితి అయింది. ఇది కాకుండా జడా శ్రవణ్ కుమార్ రెచ్చిపోయిన చెప్పే మాటలు ఒకటి, రియల్ లైఫ్ లో అతను హిస్టరీ ఒకటి. అతనిపైన ఐటీ అండ్ క్రిమినల్ కేసు ఫైల్ అయింది. ఇది కాకుండా డిప్యూటీ స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యలపైన కేసు ఫైల్ అయింది. బట్ అరెస్ట్ మాత్రం కల్లా ఇప్పుడు దాకా జరగల. కానీ ఈ రోజు ఏపీ మొత్తం ఒకే విషయం మీద ఫోకస్ చేస్తుంది, యూఏపీఏ ప్రకాష్ రాజ్ పైన అప్లికబుల్ కదా అని. ఎస్, వై నాట్? ఎందుకు అప్లికబుల్ కాదు? అతను హిడ్మా గురించి చేశాడు, ఇతను ఉమర్ ఖలీద్ ఫ్యాన్ అన్నాడు. ఇద్దరు ఒకటే రూపు. అందుకని ఈరోజు ఈ యూఏపీఏ కేసు ఏదైతే ఎన్ఐఏ టేకప్ చేస్తుందో మన ప్రశ్న రావణి కేసులో, ఈ క్యాండిడేట్ ని కూడా ఇన్వోక్ చేసే అవకాశాలు 99.99% ఉంది. మరికొద్ది రోజుల్లోనే ప్రకాష్ రాజ్కి నోటీసులు, ప్రకాష్ రాజ్ పైన ఉపా కేసు అనే న్యూస్ విన్నా ఆశ్చర్యపోకర్లేదు. సో ఏమంటారు? ఇతని పరారి కారణం ఏంటి? సైలెన్స్ కారణం ఏంటి? సడన్ గా అన్ని మూసుకుని ఎందుకు కూర్చున్నాడు? దీని విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.